నెలలో ముగ్గురు అంటే త్రిమూర్తులు సమాజంలోని అణగారిన వర్గాలు, అంటే మనం అణగారిన వర్గాలు అనగానే ఏమనుకున్నామంటే బీసీ ఎస్సీ ఎస్టీ అని కాదు, మహిళలు కూడా ఏదో రాజులో లేకపోతే అధికారంలో ఉన్న రాణుల్లాగా ఉన్న వాళ్ళు తప్ప ఈ సమాజంలో భారతదేశంలో మహిళలు కూడా అణగారిన వర్గాల కింద లెక్క. వాళ్ళకి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసి వితంతులుగా చేసి అటువంటి అంశాల మీద కూడా అటు జ్యోతిబా ఫులే గారు కానీ ఇటు అంబేద్కర్ గారు కానీ వారి దృష్టిని సారించారు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా విద్య అవసరాన్ని, స్వతంత్రం, అణగారిన అంటే మనకేదో ఆర్థికపరమైనటువంటిది కాదు, నోరు తెరిచే అవకాశం లేని వాళ్ళందరూ ప్రశ్నించడం నేర్చుకోవాలి అనేటటువంటి అంశం మీద తీసుకొచ్చారు. కాబట్టి మనం ఇవాళకి కూడా అంటే వే బ్యాక్ 100 years 50 years అంటే వీ కెన్ అండర్స్టాండ్, సొసైటీలో చదువు లేదనో ఇంకోటి లేదనో, కానీ ఇవాళకి కూడా ఏం తినాలి, ఏ భాష నేర్చుకోవాలి, ఏ వస్త్రాలు ధరించాలి అనేటటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం అవుతూ కనిపిస్తూ ఉందనంటే వాటన్నిటి మీద మనం ఇప్పుడు మళ్ళా ఇంకోసారి రీగైన్ అయ్యి ప్రశ్నించడం రావాలి అని భావిస్తూ, అందుకోసమనే మనం ఇప్పటికీ అంబేద్కర్ గురించి కానీ జ్యోతిబా ఫులే గారి గురించి కానీ జగజ్జీవన్ రామ్ గురించి కానీ ఇంకా వీరేశలింగం పంతులు గారి లాంటి వాళ్ళ గురించి కానీ మాట్లాడుకుంటూ ఈ తరం పిల్లలకి, ఈ తరం యువతకి వారు దేనికోసం పోరాడారు, దేనికోసం సొసైటీలో ఏం కావాలని కోరుకున్నారు, అవి ఇంకా అందని ఫలాలుగా ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి వారి బాటలో నడవాలి, వారి బాటలో నడిచి సమాజంలో ఇంకా మార్పు వచ్చేటట్టుగా ఉండాలి, ప్రతి వాళ్ళు స్వావలంబన సాధికారిత సాధించేటట్టుగా తయారు కావాలి అనే ఉద్బోధని మనం ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి అంబేద్కర్ గారి లెగసీని భుజాన వేసుకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వం 3 రోజుల కార్యక్రమాలు అంటే 10 రోజుల కార్యక్రమాలుగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. నిజానికి వైస్ ఛాన్సలర్ గారు ఈ సమావేశంలో ఉండాల్సి ఉండే, కానీ విపరీతమైన 4-5 days నుంచి హాలిడేస్తో కూడా సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సెక్రటరియట్లో గవర్నమెంట్లో మీటింగ్స్ ఉండి సారు కొన్ని కమిటీస్లో చైర్మన్గా అట్లా ఉన్నారు కాబట్టి వారు రాలేకపోయారు. నిజానికి నేను కూడా ఇక్కడ ఉండి వీళ్ళందరూ మాట్లాడే అంశాలు వినాలని ఉంది, కానీ కొంత డేటా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పంపాల్సి ఉంది. అందుకని చెప్పి అధ్యక్షుల వారిని అనుమతి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకొని